హాయ్ శేఖర్ గారు. హాయ్ అండి. మనం అనుకున్నట్టే బిగ్ బాస్ లో బేబక్ గారు ఈ వీక్ లో ఎలిమినేషన్ అయిపోతారు అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఆవిడ అయిపోయింది. సో ఆ ప్రాసెస్ కానీ ఎలిమినేషన్ చేసిన విధానం అంటే 1 by 1 సేవ్ చేసుకుంటూ వెళ్ళిన విధానం కానీ సో ఆ ప్రక్రియ ఎలా ఉంది అసలు మనం అబ్జర్వ్ చేస్తే? యాక్చువల్గా ఈ ఎలిమినేషన్ సంబంధించి ఎప్పుడైతే బేబక్ నామినేషన్కి వచ్చిందో అప్పుడే చాలామంది కూడా బేబక్ ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి చాలా పోల్స్లో కానీ లేదంటే రివ్యూవర్స్ కానీ లేదంటే బయటకు వస్తున్న లీక్స్ కానీ లేదంటే మనం చెప్పిన దాన్ని బట్టి కానీ చూస్తే, ఎందుకంటే అందరూ కూడా ఒక గెస్సింగ్ ఏంటంటే నామినేషన్ అయిన తర్వాత ఎవరు ఎలిమినేషన్ అవుతారా అని చెప్పేసి చివరి వరకు కూడా ఉత్కంఠ ఉంటుంది. కానీ ఈ వారంలో ఎప్పుడైతే బేబక్ వచ్చిందో అప్పుడే చాలామంది బేబక్ అంటే ఆమె ఆట చూడకుండానే ఆమె కన్ఫర్మ్, చాలా మంది కూడా ఆమె ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి అని అంటారు. ఎందుకు అని అంటే గతంలో జరిగిన అవన్నీ చూస్తే మనకి మనం మొదటి నుంచి కూడా మనం ఏదైతే ఒక సెంటిమెంట్ మొదటి నుంచి కూడా ఫాలో అవుతూ వచ్చాము, మనం కూడా ఆ సెంటిమెంట్ ఏందన్నా చెప్పేసి మనం 2 వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ సెంటిమెంట్ ఏందని అంటే ఒక బేబక్ ఏజ్తో పాటు ఉన్న వాళ్ళని ప్రతి సీజన్లోని కూడా ఒకరిని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కనుక నామినేషన్స్లోకి వచ్చారు అని అంటే వాళ్ళని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. అంటే ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేట్ చేస్తూ ఉంటారా, లేదని అంటే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయా, ఇది అంతా పక్కన పెడితే అసలు వాళ్ళని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తారు, ఎలిమినేట్ చేయడానికే తీసుకుని వస్తారా అన్న అనుమానం ఏదైతే ఇప్పుడు బలపడింది. ఎందుకంటే మనం ఫస్ట్ సీజన్లో చూసుకుంటే సింగర్ కల్పన, ఆ తర్వాత వరుసగా సీజన్ చూసుకుంటే నటి హేమ, ఆ తర్వాత కరాటే కళ్యాణి, ఇలా మనకి చూసుకుంటే షకీల, వీళ్ళందరూ కూడా అంటే షకీల తర్వాత వారంలో ఎలిమినేట్ అయిన కొద్ది సేమ్ ఇదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. కార్తీక దీపం, ఉమాదేవి, ఆమె కూడా ఫస్ట్ వీక్ ఇలా రావడం. దాంతో పాటుగా మనం ముందు వీడియోలో చెప్పుకున్నప్పుడే వాళ్ళు ఏంటంటే రావడం వచ్చి వంటగదిలోకి వెళ్తారు, వంటగదిలోకి వెళ్ళారు అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుంటారు. ఇక్కడ అందులో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ అనేదే చాలా అక్కడ ఎలిమినేట్ అవ్వటానికి కానీ నామినేషన్కి కానీ కరెక్ట్ రీజన్స్ ఏమీ ఉండవు. కానీ అక్కడ ఏందని అంటే ఆ కిచెన్లోకి వెళ్ళడం ఏంటంటే ఒక నిప్పుల గుంపడి మీద కూర్చోండి. ఎందుకనంటే ఒకరేమో ఒక సీజన్లో బంగాళదుంప కూర సరిగా లేదని చెప్పేసి, ఈ సీజన్లోనేమో సోనియా కానీ మిగతా వాళ్ళు కానీ ఆవిడ పప్పు మాడిందని చెప్పేసి, లేదని అంటే నన్ను గుడ్డు పుండ చేసుకొని లేదని చెప్పేసి, ఇలా చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. కానీ ఆ కిచెన్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అథారిటీ తీసుకుని ఉంటారో వాళ్ళు ఏంటంటే కిచెన్లో వండటం వల్ల అందరితోటి కొంచెం మనం వాళ్ళకి ఆల్రెడీ వంటలు అవి తెలుసు కాబట్టి, సో ఈమె ఒక పెద్ద తరహా అంటే అక్కడ ఏజ్ గ్రూప్ అనేది కూడా ఫస్ట్ వీకే కాబట్టి సరే ఆవిడ పెద్ద ఆవిడ కదా అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి పెడుతుంటారు. మనం మొదటి నుంచి చూసుకున్నట్టు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మన ఇంట్లోనే ఒక 5-6 ఉంటేనే సరిగ్గా 5 ఒక్కొక్క రోజు కూర సరిపోతుంది, ఒక్కొక్కసారి కూరలో కారం ఎక్కువైతుంది, ఉప్పు తక్కువ అయితే ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆ గొడవలు పట్టడానికి వీళ్ళు ఎక్కువ స్కోప్ ఉంటుంది, వీళ్ళ మీద అలగడం కానీ లేదంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు బేబక్క చేసిన మిస్టేక్ అని అంటే పర్టికులర్గా కూడా తప్పు చేసింది అనటానికి కూడా ఏమీ కనిపించలేదు. అంటే ఇంత బ్లండర్ మిస్టేక్ చేసింది అసలు క్షమించరా అనేది అసలు ఏమీ లేదు అక్కడ. కాకపోతే ఏంటని అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్, నాకు అది ఎక్కువైంది, కారం ఎక్కువైంది, అది ఒకవేళ కారం ఎక్కువైంది అని చెప్పేసి ఆమె నామినేట్ చేసిన సందర్భం అసలు కారం ఎక్కువైందన్నదేమో నిఖిల్. అక్కడ ఏంటంటే తప్పొకరు శిక్ష ఈమెకి అన్నట్టుగానే జరిగింది. కాకపోతే అక్కడ హౌస్లోకి వంటగదిలోకి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఫస్ట్ వీక్లో అనే ఒక సాంప్రదాయం ఈ ఫస్ట్ వీక్లోనే మనకి మళ్ళీ నిరూపితం అయ్యింది. కాకపోతే మీరు అన్నట్టు ఏజ్ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నవారు, కానీ అబ్బాయిల విషయంలో అది జరగట్లేదు. అంటే ఈవెన్ బాబా భాస్కర్ గానీ అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, డాన్స్ మాస్టర్స్, వాళ్ళు కొంచెం ఏజ్ వాళ్ళు వచ్చారు, బట్ స్టిల్ వాళ్ళు మాత్రం సర్వైవ్ అవుతున్నారు చాలా వీక్స్. అంటే లేడీస్ వరకే. అంటే బాబా భాస్కర్ గానీ మిగతా వాళ్ళు కానీ ఉన్నప్పుడు అంటే మధ్యలో వెళ్ళారు వాళ్ళు. ఎప్పుడైతే మనకి
కిచెన్లో కొంతమంది మొదట్లో చేసిన తర్వాత వీళ్ళు మధ్యలో వచ్చారు. మన ఫస్ట్ సీజన్లో కూడా వెంటనే రావడమే కిచెన్లోకి వెళ్ళలేదు వాళ్ళు. సో అతను చేయగలవాడు అంటే హెల్ప్ చేసి అంటే అందరితో పాటు చేసిన తర్వాత ఇతను బాగా చేస్తున్నాడు కదా అని చెప్పేసి వెళ్ళటం వేరు. వాళ్ళంతటా వాళ్ళు నేను చేస్తానని చెప్పేసి బేబక్కను కూడా తనంతట తాను నేను వెళ్తానని చెప్పేసి అని అనలేదు. సో ఉన్న వాళ్ళలో ఈమె పెద్దది కాబట్టి వాళ్ళు అంటే ప్రధాన రీజన్ ఏంటంటే బేబక్ ఎలిమినేషన్ అవ్వడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఆమె కిచెన్లో ఉండటం ఒకటి. నెక్స్ట్ ఇది ఏదైతే మనం మొదటి నుంచి కూడా ఆ ఏజ్ పర్సన్ వాళ్ళని తీసుకోవటం వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అనేది ఒక సాంప్రదాయం ఏదైతే ఉన్నదో బిగ్ బాస్ హౌస్లో అదే మళ్ళీ సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. మనం అన్నాం ముందే అనుకున్నాం మనం ఈ సెంటిమెంట్లు ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఆమెనే ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పేసి అని అన్నాం. ఇంకొక రీజన్ ఏంటంటే ఆమె ఎలిమినేషన్కి సంబంధించి ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో కనుక ఆమెని సేవ్ చేయాలి అని అనుకుంటే చేసే అవకాశం ఉన్నది. అక్కడ ఏంటంటే బేబక్క అంటే ఓటింగ్ పరంగా చూసినా బేబక్కకి 2-3 రోజులు ఏంటంటే బుధవారం జరిగింది, బుధవారం శుక్రవారం మళ్ళీ శుక్రవారం క్లోజ్ అయిపోయింది. సో ఇంత తక్కువ షార్ట్ పీరియడ్లో మనకి ఆ ఓటింగ్ని ప్రాతిపదికగా తీసుకుని ఎలిమినేట్ చేయడం అనేది అన్ఫెయిర్ అనే అనుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఈ రోజు చూస్తుంటే సోమవారం జరుగుతున్నాయి, ఇప్పుడు నామినేషన్స్ జరుగుతున్నాయి. సో మనకి ముందుకు జరిగే కొద్ది కూడా ఆ ఓటింగ్ ఆమెకి పెరగవచ్చు తగ్గొచ్చు, లేదనంటే ఇంకా లీస్ట్కి వెళ్ళొచ్చు, లేదంటే టాప్లో ఉన్న వాళ్ళు. ఎందుకనంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టు అక్కడ ఒక్కరోజు ఆట, ఒక్కరోజు పెర్ఫార్మెన్స్, ఒక్క సీను ఏదన్నా ఒకటి. ఇప్పుడు మణికంఠ ఫస్ట్లో అసలు ఉండడు అనే కన్నా అతను ఒక్క నామినేషన్స్ ఎపిసోడ్లోకి టాప్లోకి వచ్చేసాడు నిన్న. ఇక్కడ కూడా బేబక్క కనుక ఒక అవకాశం ఇచ్చి ఉంటే కనుక అంటే ఆమె మాట్లాడదు. ఈవెన్ ఏంటంటే ఫస్ట్ మనం ఆమె ఇంటర్వ్యూలు చూసినప్పుడు కానీ లేదనంటే ఆమెను కొంచెం ఆమె మాట్లాడిన అంటే ఆమె వైరల్ కంటెంట్ ఎలా ఇవ్వాలి, మన సోషల్ మీడియాలో చూసిన బేబక్క వేరేలా కనిపించింది, ఇక్కడ మనకి హౌస్లో చూసిన బేబక్కల అంటే మనం చూడంగానే అమ్మో అంటే స్టేజ్ మీద కూడా ఆమె కొంచెం నాగార్జున ముందు సిగ్గుపడుతూ అలా రావటం, అమ్మో చాలా కొంచెం ఎక్కువ చేస్తుందిలే అన్నట్టుగా అనిపించింది. కానీ ఆమె హౌస్లోకి వెళ్ళిన తర్వాత అంటే మనం ఏం ఉంచుకున్నామో ఈ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరిని మాట్లాడిచ్చేటట్టు లేదు, ఈమె నోరేసుకుని పడిపోయేటట్టు ఉన్న అంటే ఒక పర్సనాలిటీ మనం చూడంగానే ఈమె ఒక గయ్యాలి అన్నట్టు. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో కూడా కొంచెం అలాంటి కంటెంట్ని ఆమె ఎంచుకోవటము, ఇమిటేట్ చేయడం మిగతా వాళ్ళని అది ఇలా ఉండేది. కానీ ఆమె హౌస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఊహించుకున్నది ఒకటైతే. ఎందుకనంటే డిస్కషన్ నడిచేటప్పుడు కూడా ఇప్పుడు మనకి ఆ డిస్కషన్లో కూడా ఆ కుక్కర్ విషయంలో కానీ తర్వాత ఆమె డిఫెండ్ చేసుకోగలదు, వాయిస్ ఎక్కువ వినిపించే అవకాశం ఉంది. కానీ ఈమె నోరు వేసుకుని అడ్డంగా పడిపోవాలని చెప్పేసి అనుకోలేదు. సో క్యాజువల్గా సరే మీ నిర్ణయానికి నేను గౌరవిస్తున్నా అన్నట్టుగానే కూల్గానే వెళ్ళిపోయినాను. కానీ ఆమె వెళ్ళిపోయి రోజు ఆ సాటర్డే కానీ ఆ సండే కానీ ముందు రోజు కానీ వాయిస్ గట్టిగా వినిపించింది. అదే వాయిస్తో కనుక ముందు నుంచి కనుక బేబక్ ఉండుంటే కనుక ఇప్పుడు సోనియా కానీ లేదంటే మిగతా వాళ్ళని కానీ వాళ్ళు ఎందుకు హౌస్లో సర్వైవ్ అవుతున్నారు అని అంటే వాళ్ళ వాయిస్కి ఎంతో కొంత వినిపిస్తున్నారు, ఎంతో కొంత వాళ్ళని అలా ఆ రకంగా కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఓటింగ్ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఏమైందనంటే ఆమె మొదటంతా అంటే ఆమె వచ్చిందే 2-3 రోజుల అవకాశం, అందులో కూడా అంటే ఆమె ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా ఆమె అన్నది తిరిగి నాకు అవకాశం ఛాన్స్ రాలేదు ఉంటే బాగుండు అనేది. నిజంగానే అంటే ఇప్పుడు మనం ఒక మాట వేసామంటే దాన్ని తిరిగి సమాధానం ఇచ్చి స్కోప్ ఇచ్చిందేమో కానీ మనకి అది చూపించలేదు అని. ఎందుకనంటే నువ్వు ఇప్పుడు కారం ఎక్కువ వేసావని, ఉప్పు ఎక్కువ వేసారని అంటే ఆమె అందరూ కూడా నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పేసి అనేసారు. కానీ దాని నుంచి ఆమె తిరిగి సమాధానం ఇచ్చింది తీసుకోలేకపోయారు, అది మనకు చూపించలేదు సరిగా. ఇక్కడ మనం అనుకుంటే కూడా బేబక్క మరీ అంత వీక్ కంటెస్టెంట్ కూడా కాదు. అంటే ఆవిడ 1 week లో ఎలిమినేట్ అయిపోయేంత మరీ అసలు ఫుటేజ్ కానీ కంటెంట్ కానీ ఇవ్వలేనంతగా కూడా ఏం లేదు. ఉన్నంత వరకు మెచ్యూర్డ్ గా బ్యాలెన్స్డ్ గా ఆడింది ఆవిడ. సో ఇంకా ఆవిడ దగ్గర ఇంకా ఎంతో కొంత ఆట అయితే ఉందని అయితే డెఫినెట్ గా మనం చెప్పగలుగుతాం. మనకి మనం హౌస్ లో ఎవరు కూడా ఎంటర్టైన్మెంట్ అనేది సరిగా లేదు, కంటెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు శేఖర్ భాష ఈ మధ్యన వీళ్ళిద్దరు జరుగుతుంది, మంచిగా వాళ్ళు జోకులు వేస్తున్నారు. ఆమె కూడా ప్రతిదానికి కూడా సీరియస్ అయిపోయి ఒక మాట అన్నా కూడా దానికి తిరిగి సమాధానం చెప్పే విధంగానే చెప్తుంది తప్ప ఒకరిని హట్ చేసే విధంగానో. ఇప్పుడు నిన్న సోనియా మాట్లాడిన దాంట్లో కానీ
లేదనంటే మిగతా వీళ్ళు మాట్లాడుకున్న అవి చూస్తే వాళ్ళు ఒకరిని హర్ట్ చేసే విధంగానే అనిపిస్తుంది వాళ్ళ వాదనలు చూస్తుంటే. కానీ ఈమె మీద అందరూ తలకూర వేసినా కూడా ఈమె తిరిగి సమాధానం చెప్పే విధానం కూడా కరెక్ట్గానే అనిపించింది. నోరేసుకుని పడిపోయినట్టు కానీ అడ్డదడ్డంగా వాదిస్తున్నట్టు కానీ ఏం అనిపించలేదు. కాకపోతే ఆమె కొంచెం 2-3 ఈ ఫస్ట్ వీక్లో కాకుండా నెక్స్ట్ వీక్ కనుక ఆమెకు నిజంగా ఛాన్స్ ఇచ్చుంటే కనుక బేబక్క ఆట నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది ఖచ్చితంగా. మనం ఈ తెలిసింది ఆమె స్టేజ్ మీద వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడింది కదా. నేను ఓవరాల్ గా ఈమె ఎలిమినేషన్ అంటే ఆమె ఓటింగ్ ప్రభావం కానీ లేదనంటే మనం ముందు చెప్పుకుంటున్న సెంటిమెంట్ కానీ ఇవన్నీ ప్రాతిపదికగా చూస్తే ఆమె ఎలిమినేషన్ అయ్యింది. కాకపోతే హౌస్లో ఉండటము వెళ్ళటము ఇది పక్కన పెడితే ఆడియన్స్ దృష్టిలో ఆమె కాస్త మొదట్లో బిగ్ బాస్ హౌస్లోకి బేబక్ వస్తుంది అని అంటే అమ్మో ఈమె డేంజర్ అన్న చాలా మంది. ఎందుకంటే ఆమె ప్రీవియస్ వీడియోలు కానీ అవన్నీ చూసిన తర్వాత ఆమె ఇంటర్వ్యూల్లో కూడా అవి రకరకాల థంబ్నైల్స్ పెట్టి ఇదన్నీ చేయడం వల్ల ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే క్రియేట్ అయ్యింది. అంటే బేబక్ అది అయింది. కానీ ఆమె బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత ఆమె ఉన్నది వారమైనా సరే ఒక పాజిటివ్ వేలోనే వెళ్ళింది. అంటే ఆమె కూడా బిగ్ బాస్ అవుతుంది బయటకు వచ్చిన తర్వాత అంటుంది మనం ఎన్నాళ్ళు ఉన్నామన్నది కాదు మంచిగా ఉన్నామా లేదా ఆడియన్స్ మెప్పించామా లేదా అన్నది చాలా మంది నన్ను నెగిటివ్ వేలో ఊహించుకున్నారు. కానీ నాకు అది కాదు అని చెప్పేసి బేబక్ ఎలా ఉంటుందని చాలా అంటే బాధపడిపోయి ఓవర్ హైపర్ అయిపోయి లేదనంటే నన్ను ఇలా అన్నారు కదా అని చెప్పి ఆమె ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు స్టేజ్ మీద కూడా వాళ్ళకి చెప్పి తిరిగి సమాధానం చెప్పి కూడా వాళ్ళందరికీ ఒక ఎవరిని హర్ట్ చేసే విధంగా అయితే మాట్లాడలేదు. అంటే తన రీజన్ కరెక్ట్గా చెప్పింది. నిజంగా కనుక నేను ఎలిమినేట్ అయిపోవడానికి ప్రధానమైన రీజన్ నిఖిల్ అని చెప్పి చెప్పింది. అది వాస్తవం అక్కడ. ఎందుకని అంటే అతని టీంలో ఉన్నప్పుడు అతను ఒక లీడర్గా ఈమె నమ్మింది. సో అతను ఈమె స్టాండ్ తీసుకుని ఇప్పుడు కూరలో కారం వేసావు, కూరలో ఎక్కువ కారం వేసావు, కూరలో ఎక్కువ కారం వేసావు అని అంటే ఒక నాకు టైంలో నిఖిల్ చెప్పాడు నేనే వేయమన్నా నాకు కొంచెం స్పైసీ అంటే ఇష్టం అని చెప్పేసి. కానీ అది ఇతను చెప్పడం వల్ల ఆమె వేసింది. కానీ అది ఏమైంది అని అంటే ఇవి కావాలని వేసింది అంటే. ఇంకొక విషయం ఏంటంటే రకరకాలు ఇప్పుడు 14 మంది ఉన్నారు. 14 మంది ఒకడికి ఒక్కోరు నచ్చింది, ఒక్కోరు ఉంటుంది, ఒక వంకాయ తినరు, ఒక బీరకాయ తినరు, రకరకాలు ఉంటుంది. అప్పుడు ఏంటనంటే బేబక్క వద్దు అలా చేసుకోవద్దు అని చెప్పింది అని అంటే ఆమె కిచెన్లో ఒక బాధ్యత అప్పగించారు ఆమెకి. అప్పగించినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఆమె ఉంది. ఇప్పుడు రేషన్ ఇవ్వమా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈమెకి ఆ కూరలో కారం ఎక్కువైందని చెప్పేసి ఈరోజు ఈమె ఎగ్ పొల్టా వేసుకుంటానని చెప్పేసి అని అన్నది. తర్వాత నిన్న మరుసటి రోజు ఎవరో ఇంకో ఆలుగడ్డ కర్రీ చేసింది, నాకు ఆలుగడ్డ ఇష్టం లేదని చెప్పేసి ఇంకొకరు బెండకాయ వండుకుంటారు. అలా ఏమవుతుంది అని అంటే హౌస్లో అందరికీ కూడా నచ్చిందే వండాలని అంటే అక్కడ జరగని పని. పైగా ఒక చీఫ్గా ఉన్న వ్యక్తి ఇక్కడ ఇదే వండాలి, ఇదే పెట్టాలి, నువ్వు ఇదే వండని చెప్పి చెప్పిన తర్వాత అతను పెట్టిన రూల్స్ నీ ఫాలో అయింది. కొత్తగా బేబక్క అక్కడ పెట్టి నేను చెప్పిందే చెయ్యాలి, నేను పెట్టిందే తినాలని చెప్పేసి అనలేదు. అక్కడ ఒక చీఫ్గా ఉన్న పర్సన్ ఈమెకి నువ్వు ఈ చెయ్యి అని, అది కూడా ఒక టాస్క్లో భాగమే అది. సో ఒకవేళ నిజంగా కనుక ఆ నిఖిల్ మాట వినకుండా ఆమెకి ఇష్టం వచ్చినట్టు సరే వేసుకు తినండి అని అన్నాడు అనుకో, నిఖిలే వచ్చి నేను చెప్పాను కదా నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చీఫ్గా పెట్టిందే అతన్ని బాధ్యత అతను చేస్తున్నప్పుడు ఈమె డ్యూటీ ఈమె చేసింది. అదేమైందని అంటే అక్కడ ఫస్ట్ వీక్లో సరైన రీజన్స్ లేకపోవడం వల్ల ఆమె ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానమైన కారణమైంది. ఇప్పుడు ఆమె ఎందుకు ఇలా చేశారు ఆమెని ఓటింగ్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రధానమైన రీజన్ ఏంటనంటే ఆమె ఆట ఆడకుండా లేదనంటే ఆమె పెర్ఫార్మెన్స్ సరిగా లేదనో లేదా ఎలిమినేట్ అయ్యిందనో కాదు, కానీ వేరే ఆప్షన్ లేదు. ఇంకొక ప్రధానమైన మనం ఇక్కడ చర్చించాల్సిన విషయం ఏందని అంటే ఒకవేళ బేబక్కని కనుక సేవ్ చేయాలి అని అనుకున్నారు అని అంటే బిగ్ బాస్ వాళ్ళు సేవ్ చేసేవాళ్ళు. కానీ అదే మనం నిన్న మాట్లాడుకున్నాం, వాళ్ళకి కావాలనుకున్న కంటెస్టెంట్లని వాళ్ళు సేవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ కంటెంట్ వస్తుందని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని సేవ్ చేస్తారు, కానీ ఎలిమినేషన్ ఇస్తారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో
వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లు కానీ లేదనంటే వాళ్ళకి ఏదైనా అగ్రిమెంట్కి సంబంధించి ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా కావాలని అనుకుంటే జనం ఎంత అసహించుకున్నా ఎంత తిట్టుకున్నా ఏం చేసినా కూడా బిగ్ బాస్ మీద ఎన్ని విమర్శలు చేసినా కూడా వాళ్ళు కాపాడాలి అని అనుకుంటే ఖచ్చితంగా కాపాడతారు. నిన్న కూడా బేబక్ను ఒకవేళ వాళ్ళు సేవ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా సేవ్ చేసేవాళ్ళు. సో ఇవి వెళ్ళిపోవడం వల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు అని అనుకున్నారు కాబట్టి సో ఆ 2 రోజులు ఓటింగ్ని కూడా బిగ్ బాస్ మీద ఒక క్రెడిబిలిటీ ఉన్నది. ఆ క్రెడిబిలిటీని కనుక కనుక ఎలిమినేషన్ కనుక తీసేసి ఇది 2 రోజులే కాబట్టి ఓటింగ్ జరిగింది. ఈ 2 రోజులు ఎందుకని అంటే మనం ఒక ఆ కంటెస్టెంట్కి మొదటి వారంలోనే ఓటింగ్ వాళ్ళు బ్యాక్ చేయడం అనేది కష్టం. అలాంటిది 2-3 రోజుల్లోనే ఓటింగ్ను బట్టి వీళ్ళు సరిగా ఆడలేరు సరిగా చేయలేరు అని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మేము ఈమెను సేవ్ చేస్తామని ఉంటే చాలా హుందాగా అని అనిపించేది. కానీ అది ఏమైందనంటే 2-3 రోజులు ఓటింగ్ను బట్టి వీళ్ళు చేసేయడంతో అది కొంచెం షో క్రెడిబిలిటీ మీద కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది నిన్న ఓవరాల్ గా చూసిన ఈ నామినేషన్ ఎలిమినేషన్ ప్రాసెస్ చూస్తే. మరి ఆవిడ అనేది నేను ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటానని ఒకవేళ చెప్పారు అంటే మళ్ళీ ఆవిడని మళ్ళీ ఏమైనా వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటారా వేయబోకని? ఏమి చెప్పలేమండి అది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ద్వారా అంటే అందరూ ఆడియన్స్ అన్యాయం జరిగింది ఏమో ఒక అన్ఫేర్ డెసిషన్ అని అనుకుంటే తీసుకురావాలని అంటే ఎంతసేపు అంటే తీసుకురావచ్చు. లేదంటే వాళ్ళని ఒకవేళ ఎలిమెంట్ చేయకుండా సీక్రెట్ రూమ్ లోనే పెట్టచ్చు. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లు పడినప్పుడు సీక్రెట్ రూమ్ లో ఇలా ఉన్నప్పుడు అది సీక్రెట్ రూమ్ లో ఉంచి మళ్ళీ తీసుకున్న హౌస్ లోకి తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి సీక్రెట్ రూమ్లు కానీ లేదనంటే రీఎంట్రీ కానీ కొత్త ఏం కాదు. కాకపోతే అదే వాళ్ళకి కావాలని అనుకుంటే సీక్రెట్ రూమ్ కాదు ఇంకోటి కాదు అవసరమైతే ఇది అసలు ఎలిమినేషన్ లేదు సరదాగా పంపించామని చెప్పేసి కూడా చెప్పచ్చు. ఎందుకంటే గేమ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. అది ఎటు నుంచి ఎటు తిప్పినా సరే అది జనాలకు నచ్చుతుందో నచ్చకపోతే అదంతా పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎటు నుంచి ఎటైనా తీసుకుని వెళ్ళొచ్చు. కాబట్టి గేమ్ని ఒకవేళ బేబక్కకి ఇప్పుడు ఫస్ట్ అంటే మనం ఫస్ట్ సీజన్ నుంచి కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురావడం అనేది జరుగుతుంది. రేర్ అది అసలు ఇప్పుడు ఈ సీజన్ తోటి ఏమైనా కొత్తగా ఆలోచించాలేమో కానీ అసలు ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అంటే వాళ్ళు వద్దు అనుకుని వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకుని రావడం అనేది కష్టం. బేబక్ విషయంలో కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా రావడం అని అంటే కొంచెం కష్టం. కాకపోతే బేబక్కి ఈ వారు ఆమె బిగ్ బాస్కి వెళ్ళటం వల్ల యూజ్ అయిందా లేదా అనే మాట పక్కన పెడితే ఆమె మీద ఏదైతే నెగిటివ్ కానీ ఇదంతా ట్రోలింగ్ కానీ ఆమెను ట్రోల్ చేసే వాళ్ళు కానీ బయట బేబక్క వేరు ఇక్కడ అసలు బేబక్క వేరు మనకి ఇన్స్టాగ్రామ్లో కనిపించే బేబక్క వేరు అని చెప్పేసి ఆమెకి అయితే మంచి పేరుతోటే హౌస్ నుంచి మంచి పేరుతోటే వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆమెకి ఈ వారం 2-3 రోజుల్లోనే ఆమె నామినేషన్లోకి వచ్చింది. దాదాపు 20,000 మంది ఫాలోవర్స్ పెరిగారని చెప్పేసి అంటారు. సో ఇదంతా మొత్తం అంతా చూస్తే ఆమె బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల పాజిటివ్ అయింది తప్ప నేను ఇప్పుడు మనం మొదట్లో చూస్తుందంటే మనం ఏదైతే ముందు సింగర్ కల్పన కానీ లేదంటే హేమ కానీ లేదంటే కరాటే కళ్యాణ్ కానీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళు కొంత నెగిటివిటీతో బయటకు వచ్చారు. అంటే వాళ్ళు మాకేమీ నెగిటివిటీ లేదు నేను ఆటలో గెలవకపోయినా హృదయాలను గెలుచుకున్నా అని చెప్పేసి మామూలుగా ఇలా చెప్పినా కూడా కానీ చూసే ఆడియన్స్లో వీళ్ళకి మంచిగా ఏం పర్లేదు ఈ వారంలో ఈ మంచిగా పేరుతోటే బయటకు వచ్చిందని చెప్తే ఇలా బిగ్ బాస్కి వెళ్ళి ఒక మంచి పేరుతో బయటికి రావడం అనేది అంటే విన్నర్స్ అయ్యి కూడా వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు విన్నర్ అయ్యాడు కానీ విన్నర్ అయ్యాడు కానీ ఒక అందరిలోని ఇతను నిజంగానే రైతు బిడ్డ అసలు మనోడు సూపర్ ఇదేం లేదు కదా. ఎందుకు అని అంటే విన్నర్ అవటమే ఒకటే కాదు అక్కడ జనాలకి నచ్చాలి అందరికీ నచ్చగల అందరికీ నచ్చడం కష్టకపోయినా ఎక్కువ మెజారిటీ ఆడియన్స్కి మనసును గెలుచుకోవాలి వాళ్ళే సరే రియల్ విన్నర్స్ అని చెప్పేసి అని ఉంటారు. సో ఆ విధంగా చూస్తే బేబక్ విషయంలో మాత్రం ఆమె ఒక నెగిటివ్గా వాళ్ళ హౌస్లో వాళ్ళంతా ఆమె టార్గెట్ చేసినా కూడా ఆడియన్స్ దృష్టిలో మాత్రం ఆమె ఒక మంచి పేరుతోనే బయటకు వచ్చిందని చెప్పారు. అదైతే కన్ఫర్మ్ గా చెప్పుకోవచ్చు. చూద్దాం అయితే ఒకవేళ ఛాన్స్ ఉందా లేదని పక్కన పెడితే మన చేతుల్లో అయితే ఏం లేదు కాబట్టి చూడాల్సింది. థ్యాంక్ యూ.